ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. ఈరోజు విష్ణు సహస్రనామంలో 688వ నామం పుణ్యకీర్తి అన్నారు. అంటే పుణ్యకీర్తి అంటే పుణ్యమైనటువంటి పనులను, పుణ్యము వచ్చేటువంటి పనులను, మంచి పనులను చేసి మంచి కీర్తిని పొందేవాడు. ఆయన పుణ్యకీర్తి స్వరూపుడు. అలాగే జీవులందరికీ కూడా కీర్తిని తెచ్చిపెట్టేటువంటి వాడు, మంచి కీర్తిని తెచ్చిపెట్టేటువంటి వాడు అని అర్థం. ఆ పుణ్యము ఎప్పుడైతే మంచి పని చేస్తామో దాన్ని అడగక్కర్లేదు. ఇప్పుడు పేరు కోసం, కీర్తి కోసం కీర్తికాంక్ష అంటారు. మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది కీర్తి కోసం కొన్ని పనులు చేస్తారు. అది కీర్తిస్తారు, కానీ అది ఒక రకం. కానీ ఫలితం ఆశించకుండా మంచి పనులను చేస్తే వాళ్ళు అంటే కీర్తి, వాళ్ళు మెచ్చుకోవాలి, వాళ్ళు ఏదో మనల్ని అనాలి, మెచ్చుకోవాలి, గొప్పగా చెప్పుకోవాలి అని అనుకోకుండా మన ధర్మంగా మనం చేస్తున్నాం. ఇదేముంది, ఏదైనా అసలు కొన్ని మన సహజంగా మనం చేయాల్సిన పనులే. ఈ ధర్మాలన్నీ కూడా మన సహజమే కదా, ధర్మంగా ఆచరించాలి. ఆ ధర్మమే మరి కీర్తిని తీసుకొస్తుంది. ధర్మం అంటే మంచి పనులను చేయటమే కదా, అదే పుణ్యాన్ని కలిగిస్తుంది, అదే రక్షిస్తుంది, అదే కీర్తిని ఇస్తుంది. ఇప్పుడు కీర్తి కోసం చెయ్యకపోయినా మనం కీర్తి కలిగించేటువంటి మంచి పనులను మనసుతో నిష్కామంగా చేస్తే అది గొప్ప కీర్తిని ఇస్తుంది. మరి కావాలని గొప్ప కోసం చేసే కీర్తి వేరు, నిష్కామంగా చేస్తే నిజంగా ఆశించకుండా వచ్చేటువంటి కీర్తి వేరు. ఆ కీర్తి యొక్క గొప్పతనం చెప్పలేము. అంటే అది ఆశించకుండా వచ్చేటువంటి కీర్తి నిజమైన కీర్తి. ఇప్పుడు మామూలుగా కొన్ని మీటింగుల్లో మరి వీటిలో డబ్బులు ఇచ్చి మరీ జనాల్ని తెచ్చుకుంటారు, డబ్బులు ఇచ్చి డబ్బా కొట్టించుకుంటారు. అది అసలు కీర్తి కాదు కదా, దాన్ని కీర్తి అనరు, డబ్బా అంటారు. అదే కీర్తి అంటే ఆ కీర్తి కోసం పాకులాడకుండా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే వచ్చేటువంటి మంచి పొగడ్తలు. అంటే వాళ్ళు మెచ్చుకుంటారు, మనసారా మెచ్చుకుంటారు. మనం మెచ్చుకోమని అంటాం కాదు, మెచ్చుకోమంటే మెచ్చుకోవడం కాదు. అది అసలైన కీర్తి. భగవంతుణ్ణి మనము ఎందుకు కీర్తిస్తున్నాము? ఆయన ఏమన్నా మన ఆశించి చేశాడంటే ఏం చేయలే. ఆయన సహజ గుణంగా, లక్షణంగా చక్కగా ఉంటాడు, అన్నీ మంచి పనులు చేస్తాడు, అన్నీ మంచి వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. అందుకని ఆయన్ని మనం కీర్తిస్తున్నాం. ఆ కీర్తించటం వల్ల ఆయనకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కనుక ఆయన మళ్ళా కీర్తించిన వాళ్ళని, తన భక్తుల్ని కష్టాల నుండి గట్టెక్కిస్తూ ఉంటాడు. అటువంటి శక్తి కలిగినటువంటి వాడు పుణ్యకీర్తి అయినటువంటి స్వామి. ఆయన్ని మరి ఇన్ని నామాల ద్వారా, ఇన్ని సహస్రాల ద్వారా, ఇన్ని అష్టోత్తరాల ద్వారా, మరి ఎన్నో స్తోత్రాలు, అష్టకాలు అనేకం ఉంటాయి. అన్నిటినీ ద్వారా ఆయన్ని స్మరించటం అంటే కీర్తించటమే. ఆ కీర్తించటం వల్ల ఆయనకి పరమానందం కలుగుతుంది. ఆ ఆనందమే తిరిగి కీర్తించిన వాళ్లకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన్ని కీర్తిస్తున్నా, ఆయన్ని స్మరిస్తున్నా కలిగేది పరమానందమే. ఆ పరమానందం చాలు జీవితానికి. అసలు మనం కోరుకుంటే వచ్చే కోరికల వల్ల వచ్చే ఆనందం అశాశ్వతం, క్షణికం, కాసేపు ఉండిపోతుంది. భగవంతుని ఎప్పుడు తలిస్తే అప్పుడే ఆనందంగా ఉంటుంది. ఏ క్షణం మనం ఆయన స్మరణలోకి మనకు వస్తారో అప్పుడు మన మనసులో ఉన్న చింతలు, బాధలు అన్నీ పోయి ప్రశాంతంగా ఉంటుంది. అది అసలైన
కీర్తి అంటే ఆయన్ని అలా కీర్తిస్తూ ఉన్నామంటే ఆ కీర్తి ద్వారా ఆయన నుండి మనం రక్షింపబడుతున్నాం. అట్లా మనకు చెయ్యగలిగినంత సామర్థ్యం ఉన్నంత వరకు ఒకరికి సహాయం చేయటం, మంచి పనులు చేయటం అనేది పుణ్యము. అంటే మంచి పనులు చేయటం పుణ్యం. దాన్ని చూసి తతిమ వాళ్ళు కీర్తించటం పుణ్యకీర్తి అన్నారు. అలా మంచి పనులను చేయించటానికి సామర్థ్యం కూడా ఎవరివ్వాలి అంటే ఆ పరమాత్ముడే ఇవ్వాలి. ఆయనకు అన్ని సామర్థ్యాలు ఉన్నాయి కనుక ఆయనకి ఆ సామర్థ్యాన్ని మనము అడగటమే. ఏది కావాలంటే అది ఆయన దగ్గర అన్నీ మంచి చక్కగా ఉన్నాయి కనుక అన్నీ కలిగి ఉన్నాడు ఆయన. అటువంటి వాటిని మనం మళ్ళీ అర్థిస్తే చక్కగా మనకి అనుగ్రహిస్తాడు. అట్లా మంచి పనులను చేయగలిగే సామర్థ్యాన్ని, ఒకళ్ళని సంతోషపెట్టగలిగేటువంటి మంచి పనులను చెయ్యగలిగిన రోజున దానంతటా అదే వస్తుంది కీర్తి. ఆ కీర్తి కోసం అని ఏ పని చేయకూడదు. మనస్ఫూర్తిగా చక్కగా ఆనందంగా వాళ్ళ యొక్క ఆనందాన్ని చూసి ఆ ఆనందమే మనకు ఆనందము. ఎదుటివాడి ఆనందంలో ఆనందాన్ని చూసుకునేటువంటి వాడే నిజమైన కీర్తిమంతుడు. మంచి పనులు ధర్మం అది. మరి ఎదుటివాడిని బాధలో చూసి ఆనందించేది పైశాచికం అంటారు, రాక్షసత్వం అంటారు. మరి అది రాక్షసుల యొక్క గుణం. కీర్తించినప్పుడు మరి ఆ ఆనందాన్ని పొందటం అనేది దైవ భక్తుల్లో ఉండేటువంటి లక్షణం, దైవ లక్షణం అది. అది మానవ లక్షణం. మానవుడుగా ఉన్నా చాలు. మానవత్వంతో ప్రవర్తిస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. అదే తర్వాత దైవత్వానికి తీసుకెళ్తుంది. మరి ఆ తర్వాత దైవత్వం కలిగేటువంటి శక్తి సామర్థ్యాలను భగవంతుడు ఇస్తాడు. ఆ దైవత్వం నుంచి ఆ పరమాత్మలోకి లయమయ్యేటువంటి శక్తిని ఇస్తాడు, జ్ఞానాన్ని అన్నిటినీ ఇస్తాడు. చక్కగా ఆయన కలుపుకుంటాడు. అటువంటి స్వామి పుణ్యకీర్తి. ఆయనే మనల్ని చక్కగా రక్షిస్తుంటాడు, ఆయనే కలుపుకుంటాడు, ఆయనే మనకి కీర్తిని తానే ప్రసాదిస్తాడు. మరి ఆయన్ని కీర్తించేటువంటి వాళ్ళను రక్షించటం ఆయన ధర్మం కనుక రక్షించి కీర్తిని పుణ్యాన్ని ప్రసాదించే స్వామి కనుక ఆయన్ని పుణ్యకీర్తి అన్నారు అని చెప్పారు. ఆ కీర్తి ఎంతో శుభప్రదమైనది. ఇటువంటి పుణ్యమైన కీర్తి స్వామికి తప్ప మరెవరికీ లేదు. అందుకే ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళకు కూడా కీర్తిని లభింపచేస్తాడు స్వామి కనుక ఆయన పుణ్యకీర్తి అన్నారు. అటువంటి మరి మనం ఒక మంచి పనిని దైవానికి కానివ్వండి, దైవం అంటే మరి ఒక రకంగా గుళ్ళో చూసేటువంటి దేవుణ్ణే దైవం అంటాం. లేకపోతే ఇంట్లో దేవుడి గుట్లో ఉన్న విగ్రహాలను దైవం అంటాం. ఫోటోల్లో ఉన్న వాళ్ళని దైవం అంటాం. ఇంకొక మెట్టు పైకెక్కితే అవలోకనం అంటే అంతర్ముఖమైతే ఆ దైవం ఇక్కడ మనకి ఇప్పుడు దాకా చూసినటువంటి నామరూపాల్లో చూసినటువంటి దైవం ప్రతి నామరూపంలో చూడటమే మనకు లభించేటువంటి జ్ఞానం. ప్రతి వస్తువునందు కూడా అంటే చరాచరములన్నిటి యందు కూడా భగవంతుణ్ణి చూడగలిగిన రోజున అది సరైన కీర్తిని పరమాత్మ అందిస్తాడు. అదే అసలైన పుణ్యకీర్తి. అదే ఆయనలోకి తీసుకువెళ్ళటానికి కావలసినటువంటి స్థితి. అందుకని ఆయన మరి అంతర్ముఖమై
కనపడకుండా ఉన్నటువంటి ఈ చరాచరములంటే కదిలేవి కదలనివి. కదలని వాటిలో చైతన్యం ఉంది అని ఇప్పుడు మనం వేరే చెప్పుకుంటున్నాం. కానీ కదిలేటువంటి ఈ జీవులు కూడా మరి ఆ జీవం లేకపోతే, చైతన్యం లేకపోతే కదలని వస్తువు కిందే లెక్క. అంటే అవి వాటిలో చైతన్యం ఉన్నా కదలకుండా మనకి కళ కనపడతాయి. ఈ జీవుల్లో చైతన్యం కదిలేటట్టుగా కనపడుతుంది. అలా ఏదైనా ఆయన చైతన్యాన్ని మనం గ్రహించిన రోజున అసలైన పుణ్యకీర్తి అవుతాడు. పరమాత్మ అనుగ్రహిస్తాడు. అటువంటి వాళ్లకు పరమాత్మ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కనుక ఆ పుణ్యకీర్తి అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి మాకు అంతటా నిండి ఉన్నటువంటి నిన్ను అనుక్షణం స్మరించగలిగి, మరుపు లేకుండా స్మరించగలిగే శక్తి సామర్థ్యాలను, నిన్ను అనుక్షణం కీర్తించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను, జ్ఞానాన్ని ప్రసాదించి మమ్మల్ని కూడా పుణ్యకీర్తులుగా అనుగ్రహించి నీలోకి రప్పించుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడడం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం